వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్లో గత 20 రోజులుగా మొక్కజొన్న అమ్మకానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం పేరుతో కొనుగోళ్లలో అధికారులు జాప్యం వహించగా ప్రైవేటు దళారులు మాత్రం తమకే అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి వ్యవహారం నడుస్తున్నా బాధ్యత వహించే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతుల ఆవేదన మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్లో రైతన్న కష్టాలు అడుగడుగునా వెంటాడుతున్నాయి. ఎటు చూసినా కానీ వాళ్ళకు వ్యధే కనబడుతుంది. ప్రధానంగా మొక్కజొన్నల విషయంలో కూడా తేమ శాతం పేరుతో రైతులను అరిగోస పెడుతున్నారంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం కనబడుతుంది. గత 20 రోజులుగా తమ మొక్కజొన్న గింజలను తీసుకొచ్చి ఇక్కడ ఆరబోసుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేమ శాతం ఎక్కువగా ఉంది, తక్కువ ఉంది అని చెప్పుకుంటూ రైతులను మభ్యపెట్టడం తప్ప ఇక్కడ ఏం లేదని చెప్పేసి వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్లో అధికారులపై రైతులైతే మండిపడుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పిఎస్సిఎస్ కిలా వరంగల్ వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏఎంసీ ఎనుమముల మార్కెట్ ద్వారా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కి 2400 రూపాయలు చూపించినట్టుగా ఇక్కడ ప్రభుత్వమే సాక్ష్యంగా మనకు ఇక్కడ బ్యానర్ కట్టిన అంశం ఉంది. దానిలో భాగంగా తేమ శాతం 14% ఉందని చెప్పారు. తేమ శాతం 14% నాణ్యత ప్రమాణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా గింజను కొనుగోలు చేయాలని ఒక నిబంధన కూడా తీసుకొచ్చారు. అయితే ఈ నాణ్యత ప్రమాణాల పేరుతో హెచ్చుతగ్గులు తగ్గించుకుంటూ దాదాపుగా 20 రోజులు పడిగాపులు కాస్తున్నారు వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్లో. తమ మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఒక అవ్వ ఉన్నది. రైతవ్వని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమని మేము రైతులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 20 రోజుల నుంచి మీరు ఎనుమముల మార్కెట్లో ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? మ్యాచర్ వస్తలేదని అంటారు సార్. కొంటాం అన్నారు. మేము వచ్చినాక దీపావళి అని పండుగ వచ్చింది, పండుగ సెలవులు వచ్చినాయి అని ఇట్లా 3 రోజులు సతాయించారు. అది అయిపోయినాక ఒకరోజు ఇక మ్యాచర్ వస్తలేదని మమ్మల్ని ఇదే హింసలో పెట్టుకుంటూ వస్తారు. మ్యాచర్ అంటే ఓ రోజు ఎండగొట్టిన నాడు 14 వచ్చింది, నిన్న 14 వచ్చింది, అయినా తీసుకుంటలేరు. మేమేం చేయాలి? ఎవరికి పెట్టాలి? మేము ఇంత పండించుకొచ్చి ఈగల దోమల పండుకొని మేము గోసలు పడుతున్నాము. ఆడ అడవిలో అట్లా కష్టపడి వచ్చినాము, ఈడికొచ్చి ఈడే ఈ కష్టం చేస్తున్నాం. ఇంతకని చేయం. మా రెక్కలు మా తను రయం అయిపోతుంది. చేసి మేము బాధలు పడిపోతాను. ఆఖరికి అమ్ముకుంటారా కొనరా? ఏదన్నా ఒకటి చెప్తే మేము సబ్డకి వెళ్ళిపోతాం కదా. ఎందుకు ఈ బాధలు మాకు? ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? ఇక్కడ రోజులు వెళ్ళిపోయింది. దీపావళి ముంగట వచ్చినాం, దీపావళి పోయింది, అన్నీ పోయినాయి. ఇంతవరకు కూడా ఎవరు కాంటాకు వస్తులేదు, చేసులేదు. ఏమన్నా అంటే 1900 1800 ఇచ్చిపోండి అని అంటారు. 1800కు మేము ఇంత పెట్టుబడులు పెట్టి మేము 1800కి ఎట్లా ఇవ్వాలని మాకు బాధపడ్డది. ప్రభుత్వ అధికారులు అంటారా, దళారీలు అంటున్నారా? ఇక దళాలీలే వచ్చి అడుగుతుండ్రు. వీళ్ళు ప్రభుత్వ అధికారులు మాత్రం తేమ శాతం పేరుతోనే వెళ్ళిపోతున్నారు. అంతే. ఏం కావాలంటున్నారు? ఏం కావాలి సార్? మేము కష్టపడ్డాం కదా, మాకు పెట్టిన పెట్టుబడులన్న బూడాలి కదా. మాకు వీళ్ళు కొంటే మేము గవర్నమెంట్ కొంటే మాకు ఇంత ఫలితం ఉంటుంది కదా. మేము పెట్టిన పెట్టుబడులు మాకు బూడతాయి కదా. మేము ఏది లేకుండా ఇట్టే అమ్ముకొని మేము పెట్టుకొని పోవాలంటే ఎట్లుంటుంది మాకు బాధ అని అనుకుంటాను, కోరుకుంటాను. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత తెచ్చారు మీరు? చెప్పండి. ఎన్ని మీ పేరు? మేము నంబడలో. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వరదనపేట నుంచి వచ్చినాము. మా ఆయనకు ఒక జబ్బు, ఆయన ఇడిచిపెట్టి ఇగో నేను దోమల ఇగో ఆకలకు దూపాలకు మేము చస్తున్నాము. మరి వీళ్ళు కొనటోళ్ళు లేరా? మరి ఇక సిటీ వాళ్ళు చెప్తాను, వాళ్ళు కొనారా వీళ్ళు కొనారా? ఇక్కడ 20 రోజుల కానీ మేము చస్తున్నాం. చెల్లె నెల రోజులు 10 రోజులు ఆడ తిప్పల పడ్డాం, ఈడ తిప్పల పడుతున్నాం. కొంటలేరు కదా అని ఇగో ఈ బాధకు మేము వచ్చినాం. ఇగో ఇట్లా 20 రోజుల నుంచి ఉంటున్నారు. కనీసానికి ఏ అధికారి మీ దగ్గరకు వచ్చారు? మీ పంటను ఎలా పరిస్థితి చేసిండు? అసలు మీ మొక్కజొన్న పరిస్థితి ఎలా ఉంది అసలు? ఈ మాకేమేరక ఇక మొక్కజొన్న పరిస్థితి బాగున్నది కానీ ఆ రేటే ఉన్నాయి. జొన్నలు చూసుకోరాదు ఇంకా మంచిగా. ఇగో ఇట్లా పరిస్థితి. మా ఆయన మంచిగా లేడు. ఇగో ఈ బాధ మీద మేము ఉంటున్నాం. ఇగో ఇక్కడ దాకా వచ్చినాం. ఇవాళ 20 రోజులు ఇంటికాడ, 10 రోజులు ఇంటికాడ తిప్పల పడ్డాం. ఇగో ఇది ఇక్కడ 20 రోజులు, నెల రోజుల కానించి ఈ తిప్పల పడుతున్నాం మేము. రైట్. ఈ విధంగా అడుగడుగున రైతన్న కష్టాలు ఏర్పడుతున్నారని మాత్రం ప్రధానంగా అర్థమవుతుంది. ప్రధానంగా వరంగల్ ఎనుమముల మార్కెట్తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల మొక్కజొన్న కల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. తేమ శాతం ఏర్పాటుతో పాటు 14% తేమ శాతం ఉండాలని చెప్పేసి అధికారిక ప్రమాణికలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా తేమ శాతం పేరుతో అధికారులు
తాసారం చేస్తున్నారో ఆ తాసారంలో దళారులకు ప్రత్యేక ఆఫర్గా కనబడుతుంది. ముఖ్యంగా రైతన్నల ఆవేదన అయితే ఎవరు పట్టించుకునే నాదుడే లేదని చెప్పేసి వరంగల్ ఎనిమాముల మార్కెట్లో అయితే ఇక్కడ రైతులు అభిప్రాయం వ్యక్తం. రేట్ ఎట్లున్నది ఇలా ఏం మరి ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఎన్ని మంగపేట ఎట్లా ఎంత వచ్చింది? ఎకరానికి ఎంత? ఇంకెవరు రాలేదు మాకు అయితే కొనుగోలు ఎవరు రాలే. ఎంత అంటున్నారు రేటు? ఏది ఎవరన్నా వచ్చి చెప్తేనా ఎన్ని రోజులే వచ్చి ఇవ్వాలనే ఎవరు రాలేదు, ఎవరు నీ దగ్గర రాలేదు, ఇక్కడ చెప్పలేదు, రేట్ చెప్పలేదు, ఏం చేయలేదు. రైట్, ఈ విధంగా చెప్తున్నటువంటి అంశం ఉన్నది. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మంగపేట ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఇంకేమైతే చెప్పలేదు, చూడాలి. వచ్చారు చూసారు వెళ్ళారు, ఇంకా రేట్ అయితే ఏం చెప్పలేదు. ఎంత నడుస్తుంది? గవర్నమెంట్ రేట్ అయితే 2400 ఉందట. మరి వీళ్ళు ఎట్లా అనేది ఇంకా డిసైడ్ చేయాలి. ఎంత తేమ శాతం ఎంత చూస్తుంది? అవన్నీ అయితే ఏం చూపెట్టలేదండి. ఇక మరి వాళ్ళు వస్తే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వస్తారంట. ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ మరి వాళ్ళు ఏమంటారు, ప్రైవేట్ సంస్థ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంత చెప్పింది? ఎంత అని ఏం చెప్పలేదు, చూసారు వెళ్ళిపోయారు అంతే. ఈ విధంగా ఉంది వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లో పరిస్థితి. అయితే మొక్కజొన్నల పరిస్థితి అంటే ఇప్పటివరకు పత్తి తెలుసుకున్న తర్వాత మొక్కజొన్న కూడా అదే పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా తేమ శాతం అయితే 14% ఖచ్చితంగా ప్రామాణికంగా ఉండాలని చెప్పేసి అధికారులు అంటే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయంపై అధికారులు తక్షణమే స్పందించాలి. 10 రోజుల పాటు పడిగాపులు 10 నుంచి 20 రోజుల పాటు పడిగాపులు కాస్తున్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం అయితే వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. నల్గొండ జిల్లాలో ఓ